రివ్యూ ఆఫ్ ద మూవీ నవాబ్ కేఫ్ తెలుగు మూవీ చూసిన తర్వాత ఎలాగుందంటే ధనుష్ నుంచి వచ్చిన ఇడ్లీ కొట్టు మూవీ గుర్తుంది కదా, అక్కడ ఇడ్లీ కొట్టు మూవీ అయితే ఇక్కడ చాయ్ షాప్, అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే రాజీవ్ కనకాల తాతల కాలం నుంచి వచ్చిన చాయ్ బిజినెస్ నవాబ్ కేఫ్ ని రన్ చేస్తూ ఉంటాడు. అతని కొడుకు పేరు రాజా అమెరికా వెళ్ళాలి, డబ్బులు సంపాదించాలి, ఈ పాత కేఫ్ వద్దు అని కలలు కంటూ తిరుగుతూ ఉంటాడు. అండ్ ఈ అబ్బాయి సఖీ అనే అమ్మాయిని లవ్ చేస్తాడు. రంగనాథం అన్న కొడుకు బిజినెస్ మెన్ కుమార్ రాజాకి డబ్బు ఆశ చూపించి హైదరాబాద్ సెంటర్ లో ఉన్న నవాబ్ కేఫ్ స్థలాన్ని కొనాలని, అక్కడ కాంప్లెక్స్ కట్టాలని ప్లాన్ చేస్తాడు. దీంతో రాజా తండ్రితో ఎందుకు పనికిరాని ఆ కేఫ్ అమ్మేయమని గొడవ పడతాడు. తన డబ్బు పిచ్చితో తన లవర్ ని కూడా దూరం చేసుకుంటాడు. మరి నవాబ్ కేఫ్ ని అమ్మేస్తారా? అసలు నవాబ్ కేఫ్ హిస్టరీ ఏంటి? రాజా అండ్ సఖీ మళ్ళీ కలుస్తారా? నవాబ్ కేఫ్ కోసం కుమార్ వేసే కన్నింగ్ ప్లాన్స్ ఏంటి అన్నది ఈ మూవీ యొక్క మిగిలిన స్టోరీ. ఫస్ట్ చాయ్ వాలా అంటూ తండ్రి ఎమోషన్ కథ అని ప్రమోట్ చేశారు. చివర్లో సెన్సార్ అభ్యంతరాలతో నవాబ్ కేఫ్ అని పేరు మార్చారు. అసలు నవాబ్ కేఫ్ హిస్టరీ ఏంటి అని సినిమా ఫస్ట్ లోనే చెప్పి ఇంట్రెస్ట్ నెత్తి తెప్పించారు. ఫస్ట్ హాఫ్ అంతా ఓ చాయ్ షాప్ ని నడుపుతున్న తండ్రి, చిల్లరగా తిరిగే కొడుకు, అతని లవ్ స్టోరీతో ఉంటుంది. మనీ అండ్ లగ్జరీ మీద ఇంట్రెస్ట్ తో ఆ కేఫ్ ని అమ్మాయిలు అనుకుంటాడు. ఇంటర్వెల్ కి ఓ ఎమోషనల్ ట్విస్ట్ ఇస్తారు, కానీ ఆ ట్విస్ట్ ని ముందుగానే గెస్ చేయొచ్చు. ఇక సెకండ్ హాఫ్ లో హీరో ఎలా మారాడు, తన కేఫ్ ని ఎలా కాపాడుకున్నాడు, తన బిజినెస్ ని ఎలా పెంచాడు అనేది ఉంటుంది. ఇది చాలా సినిమాల్లో ఉన్న రొటీన్ కథే. అండ్ ధనుష్ నుంచి వచ్చిన ఇడ్లీ కొట్టు సినిమా కథ, అందులోని తండ్రి ఎమోషన్, కొన్ని సీన్స్ ఈ సినిమాలో అచ్చు దింపేశారు. ఇక జనతా హోటల్, కీర్తి సురేష్, మిస్ ఇండియా ఇలాంటి చాలా సినిమాల్లోని స్టోరీ అండ్ సీన్స్ ఈ సినిమాలో కనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్ ఫ్రెండ్ కామెడీ సీన్స్, లవ్ స్టోరీతో చాలా బోరింగ్ గా ఉంది. సెకండ్ హాఫ్ లో అయితే ప్రతి సీన్ గెస్ట్ చేయొచ్చు. సినిమా అయిపోయింది అనుకునే లోపు ఇంకో ట్విస్ట్ ఇచ్చి మళ్ళీ కాసేపు సాగదీశారు. అండ్ ఆ ట్విస్ట్ ను కూడా ముందుగానే గెస్ట్ చేయొచ్చు. ఇక ఫాదర్ ఎమోషన్ మాత్రం బాగా వర్కౌట్ అయింది. 1-2 సీన్స్ లో చాలా బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాము. పర్ఫార్మెన్స్ వైజ్ చెప్పాలంటే శివ కందుకూరి బాగానే యాక్ట్ చేశారు. తేజస్విని క్యూట్ గా కనిపించి చాలా గ్లామరస్ గా ఉంది. రాజీవ్ కనకాల ఫాదర్ క్యారెక్టర్ లో అదరగొట్టేశారు. ఎమోషనల్ గా కూడా బాగా చేశారు. రాజ్ కుమార్ కసిరెడ్డి అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశారు. చైతన్య కృష్ణ నెగిటివ్ క్యారెక్టర్ లో పర్లేదు అనిపించారు. మిగిలిన యాక్టర్స్ వారి క్యారెక్టర్స్ కు తగ్గట్టు బాగానే యాక్ట్ చేశారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. సాంగ్స్ జస్ట్ యావరేజ్. ఎడిటింగ్ విషయంలో మాత్రం ఫస్ట్ హాఫ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ తీసేసింటే ఇంకా బెటర్ అవుట్పుట్ అయితే వచ్చిండేది. డైరెక్టర్ పాత పాయింట్ ని తీసుకున్న ఫాదర్ ఎమోషన్ ని బాగా వర్కౌట్ చేశాడు. మొత్తంగా ఈ నవాబ్ కేఫ్ మూవీ తండ్రి బిజినెస్ ని కొడుకు తీసుకునే ఎమోషనల్ సినిమా. టైం పాస్ కోసం ఒకసారి చూడొచ్చు. మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.